జీవిత యాత్రలో అత్యంత ముఖ్యమైనది సంబంధం. ఎందుకంటే ఈ సంబంధమే మనం అటువంటి వ్యక్తులను కలుస్తాము, వారి చేతులు పట్టుకుని ఈ జీవిత యాత్రలో ముందుకు సాగుతాం కూడా. ఇప్పుడు ఈ సంబంధంలో మీ మాటలు, మీ వ్యవహారాలు ఇవి ఎంతో ముఖ్యమైనవి. అందుకే మన మనసులో ప్రశ్నలు మొదలవుతాయి. ఎవరితో అయితే మనకి సంబంధం ఉందో వారి పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలి అని, మనం వారితో ఎలా మాట్లాడాలని. దీనికి మన దగ్గర సరళమైన సమాధానం ఉంది. అద్దం. మీరు ఆ అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అలాగే అద్దంలో చూడండి, ఇంకా ఊహించండి. ఒకవేళ మీ స్థానంలో ఆ వ్యక్తి ఉన్నారు, ఇంకా వారు మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ యొక్క వ్యవహారం ఎలా ఉండాలి అని, మీ వ్యవహారం వారితో ఎలా ఉంటే బాగుంటుంది అని, ఎలా ఉంటే తప్పుగా అనిపిస్తుంది అని, కేవలం ఈ విధంగానే ఆ వ్యక్తిని అర్థం చేసుకోండి. ఎప్పుడోకప్పుడు ఒక మనిషికి ప్రేమ అవసరం అవుతుంది, మార్గదర్శకత్వం అవసరం అవుతుంది, ఒక్కోసారి తిట్లు అవసరం అవుతాయి, ఒక్కోసారి చేదు అనుభవాలు అవసరం అవుతాయి, లేదా ఒకరి తోడు కూడా అవసరం అవుతుంది. ఒకవేళ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇలాగే అర్థం చేసుకుని ముందుకు సాగగలిగితే అప్పుడు ఈ సంబంధం జీవితాంతం సాగుతూ ఉంటుంది. రండి, నాతో కలిసి ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.